ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎస్, అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 తెలంగాణ యువకులు చనిపోయారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నారాయణపూర్కి చెందిన రాహుల్ అనే యువకుడు మృతి చెందాడు. 3 నెలల క్రితమే రాహుల్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో మిగిలిన యువకులు కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళుతూ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత చెట్టును ఢీకొట్టడంతో పెరిగింది. ఆ తర్వాత వెంటనే కారులో పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుపోవడం వల్లే 3 యువకులు చనిపోయారు. ఎస్, రాజేష్ అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజేష్, ఆ 3 యువకులు కూడా తెలంగాణ వాళ్లే, మరి ఎప్పుడు వాళ్ళ డెడ్ బాడీస్ పరిస్థితి ఏంటి? ఇక్కడికి రప్పించడంలో ఎలా? సుమారు 10 రోజులు పడే అవకాశం ఉన్నట్టుగా అక్కడికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇక్కడ తెలంగాణ సంబంధించిన అధికారులు కావచ్చు చెప్తున్నారు. ఇటు ఎవరైతే హరిబాబు నాగమణికి సంబంధించిన వాళ్ళ కొడుకు రాహుల్ గత 3 నెలల క్రితం ఉన్నత చదువుల కోసం వెళ్ళాడు. కానీ అక్కడ ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో, అక్కడ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మొత్తం కుటుంబంలో విషాదాచారాలు అయితే అలుముకున్నాయి. ఇటు 3 కూడా తెలంగాణ విద్యార్థులు కాబట్టి 3 కుటుంబాల్లో విషాదాచారాలు అలుముకుని 10 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. కానీ ఉదయం నుంచి కూడా తండ్రి రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ ఉదయం నుంచి కూడా తీవ్రంగా రోధిస్తున్నాడు. మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ దుఃఖాన్ని ఎవరు ఓదర్చలేకపోతుంది. ఎందుకంటే 3 నెలల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఉన్నతమైన చదువుల కోసం వెళ్ళాడు, మంచి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ స్వగృహానికి వస్తారని అనుకున్నారు. కానీ అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. వాళ్ళ కుటుంబంలో మాత్రం ఎవరు కూడా వాళ్ళ బాధని భరించలేని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఇంకొక 10 రోజులు పట్టే అవకాశం ఉంది. చనిపోయిన కొడుకుని చూడాలంటే మాత్రం ఇంకో 10 రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా త్వరగా ప్రభుత్వం సహకరించి, ప్రభుత్వం చొరవ చూపి ఆ మృతదేహాన్ని కనుక వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం అయితే చేయాలని చెప్పి ఇటు పేరెంట్స్ కోరుతున్న పరిస్థితి. రైట్ రాజేష్, నిజానికి విదేశాలకు వెళ్ళిన తమ బిడ్డలంతో ఉన్నత స్థానాలకు వెళ్తారు అనుకున్నప్పుడు అనుకునే ప్రమాదాల కొంత రోడ్డు ప్రమాదాలు అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనమే కేర్ఫుల్ గా ఉండాలి. వీళ్ళు కొంత అజాగ్రత్తగానో లేదంటే ఇంకేదన్నా జరిగింది. చాలా వాళ్ళ బాధ వర్ణనాతీతం.